హాయ్ నేను సతీష్. సీజన్ 9లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వచ్చారు, అలాగే కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి కూడా వచ్చారు కదా. మరి వీళ్ళకి రెమ్యునరేషన్ ఎవరికి ఎంత ఇస్తారు అంటే, ఇప్పుడు ఈ హౌస్లోకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్లో ఏంటి, ఇప్పుడు కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు వచ్చారు, కొంతమంది సినిమాల్లో చేసిన వాళ్ళు వచ్చారు, కొంతమంది ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీలో డిఫరెంట్ ప్రొఫెషనల్స్ నుంచి వచ్చారు కదా. మరి వీళ్ళకి ఎట్లా డిసైడ్ చేస్తారు, ఎందుకు ఇస్తారు, అసలు ఎంత ఇస్తారు? కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకి ఇప్పటికే అగ్ని పరీక్షలో అవకాశం వచ్చేటప్పుడు ఎటు రెమ్యునరేషన్ ఇవ్వలేదు కదా. మరి ఇక్కడ ఏమైనా ఇచ్చారా లేదా, ఇస్తారా ఇవ్వరా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అనలైజ్ చేయబోతున్నా. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ రెండు ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ కంటెంట్తో వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో, ఆ ఛానల్లో వేరే కంటెంట్, ఈ ఛానల్లో వేరే కంటెంట్తో అప్లోడ్ అవుతూ ఉంటాయి కనుక ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా న్యూస్ బౌల్ అలాగే జర్నలిస్ట్ సతీష్ అని సెర్చ్ కొట్టినా మీకు వెంటనే వీడియోస్ అయితే నోటిఫికేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే లైక్ షేర్ కూడా మర్చిపోకండి. జర్నలిస్ట్ సతీష్ హైప్ కూడా. సరేగా సెలబ్రిటీ కేటగిరీలో వచ్చిన ఫీమేల్ కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత అనేది ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ సంజన గల్రాని. ఈ అమ్మాయి తెలుసు కదా, చాలా సినిమాలో చేసింది, సినిమా హీరోయిన్. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం సినిమాలో చేసింది. 2018 వరకు 40కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే ఈమెకి డైలీ రెమ్యునరేషన్ 35,000 రూపాయలు చొప్పున. ఈవిడ చివరి వరకు గ్రాండ్ ఫినాలే వరకు 105 రోజుల పాటు హౌస్లో ఉంటే 37 లక్షలు అయితే వస్తాయి. ఉన్న వరకు సందడిగా, హడావిడిగా, చలాకీగా ఉంటుంది, అందరితో మింగిల్ అవుతుంది, ఇంటరాక్ట్ అవుతుంది, అందరినీ కలుపుగోలుగా పోతూ. వాస్తవానికి ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్గా, ఒక సినిమా హీరోయిన్గా ఎట్లా ఉంటుందో అందరితో కలుపుగోలుగా ఉంటుందా లేదనుకున్నాం. కానీ వస్తానే ఇమాన్యుయల్, నేను నీకు ఫ్యాన్ అయిపోయా, నీ కామెడీ బాగుంది, నీ టైమింగ్ బాగుంది, నువ్వు అందరితో సరదాగా జోవియల్గా జోష్గా ఉన్నాయి, ఇట్లా ఈవిడ కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంది. ఎక్కువ రోజులు ఉంటే ఒక ఓవరాల్గా 105 డేస్ కూడా ఉంటే 37 లక్షలు వస్తాయి. మరి ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. ఇక 2 ఆశా షైని, పేరు మార్చుకునే ఫ్లోరా షైన్ అయింది కదా. ఈమె కూడా సినీ నటే. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ 4 భాషల్లో 80కి పైగా సినిమాలు చేశారు ఆమె. అట్లాగే వెబ్ సిరీస్ కూడా చాలా సెన్సేషనల్ వెబ్ సిరీస్లోనే చేసింది ఆమె. మరి ఈవిడికి కూడా డైలీ రెమ్యునరేషన్ సేమ్ సంజన మాదిరిగానే 35,000 రూపాయలు. 105 రోజులు ఉంటే ఒక 37 లక్షలు వస్తాయి. ఈవిడికి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల పైగా మీకు తెలుగు అర్థం రావట్లేదు అంటే మరింత లో అయిపోతుందంటే, లేదు మీరు బాగానే మాట్లాడుతున్నారు కదా, అసలు మీరు మాట్లాడేది మ్యాటరే కాదు, మాకంటే కన్ఫ్యూజ్ ఏం లేదు, క్లారిటీతో ఉన్నారని కొద్దిగా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ. ఒకవేళ అలాగంటే మరింత డల్ అయిపోద్ది. అంటే ప్రస్తుతానికి హౌస్లో కొద్దిగా లోలో ఉంది, అందరితో అంత ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వలేకపోతుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కావచ్చు. ఇక సరే 3 సృష్టి వర్మ. ఈమె తెలుసు కదా, ఢీ షోతో పాపులర్ అయిన డాన్సర్. అట్లాగే ఇటీవల ఒక డాన్స్ మాస్టర్పై సంచలన ఆరోపణలతో ఆ కేసుతో ఒక్కసారి తెరపైకి వచ్చారు, లైమ్లైట్లోకి వచ్చారు. ఈమె ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న పర్సనాలిటీ కావడంతో ఈ సృష్టి వర్మకు రోజుకు 30,000 చొప్పున 105 రోజులు ఉంటే 32 లక్షల వరకు ఈవిడికైతే రెమ్యునరేషన్ అందుతుంది. ఈవిడ కూడా చలాకీగా ఉంటూ అందరితో మింగిల్ అవుతూ యాక్టివ్గానే కనిపిస్తూ ఉన్నారు. ఇక 4th వన్ రీతు చౌదరి. ఈమె స్టార్ మా మ్యూజిక్లో యాంకర్గా తన కెరీర్ జర్నీ అయితే స్టార్ట్ చేసింది. తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, జబర్దస్త్లో నటిగా తన ఫోటో షూట్స్ మామూలుగా కాదు, హాట్ ఫోటో షూట్స్తో బాగా సోషల్ మీడియాలో పాపులారిటీ ఎక్కువగా పెంచుకుంది. ఏడాది కిందట 100 కోట్ల భూ కుంభకోణంలో ఈమె మాజీ భర్త శ్రీకాంత్ తిరుక్కోవడంతో ఈమె పేరు కూడా ఆ కేసులో ఉంది, ఈమె కూడా ఇన్వాల్వ్ అయ్యింది అని రచ్చ అవడంతో ఒక్కసారిగా మళ్ళీ తెరపైకి వచ్చింది. తర్వాత ఆవిడ వివరణ ఇచ్చుకుంది, నాకేం తెలియదు, జస్ట్ సంతకాలు పెట్టే సోను చాలా కథ అయితే నడిచింది. ఆ ముచ్చట్లన్నీ వీళ్ళు ఇప్పుడు వచ్చిన హౌస్ మేట్స్ గురించి వేరే వీడియోలో ఒక స్పెషల్గా మాట్లాడదాం. అయితే అప్పటి నుంచి గత 2-3 సీజన్ల నుంచి కూడా ఈ రీతు చౌదరి వస్తుంది అంటే తెగ ప్రచారం జరిగిన చివరికైతే ఇప్పుడు వచ్చింది. ఈమెకు మరి రెమ్యునరేషన్ ఎంతంటే రోజుకు 30,000 చొప్పున 105 రోజులు ఉంటే 32 లక్షల వరకు అందుకుంటుంది. అట్లాగే నెక్స్ట్ వన్ తనూజ గౌడ ఆర్ తనూజ పుట్టస్వామి. ఈమె తమిళ, తెలుగు మిక్సింగ్ సీరియల్ ఆర్టిస్టు, కర్ణాటకకు చెందిన నటి. తెలుగులోనూ ముద్దమందారం సీరియల్తో బాగా పాపులర్ అయింది. తెలుగు ఆడియన్స్ సొంతింటి ఆడబిడ్డలేక ఓన్ చేసుకున్నారు, చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అయితే ఈమెను చూస్తే మాట చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, గత సీజన్లో వచ్చిన తమిళ్, కన్నడ మిక్సింగ్ సీరియల్ స్టార్స్కు లేటెస్ట్ వెర్షన్ తనూజ అనుకోవచ్చు. అయితే ఈవిడ ఎట్లా ఉందంటే చాలా సౌమ్యంగా, చాలా డీసెంట్గా, ఒక పద్ధతిగా ఉంది, ఫుల్ క్లారిటీతో కూడా ఉంది, అంతే కాన్ఫిడెన్స్తో కూడా ఉంది. వాయిస్ పాయింట్ టు పాయింట్ రైజ్ చేస్తుంది. ఏదో అనాలి కాబట్టి అనాలి, చెప్పాలి కాబట్టి చెప్పాలన్నట్టు కాకుండా కాన్ఫిడెన్స్గా, క్లారిటీతో ఎక్కడ ఎంత చెప్పాలో అక్కడ చెబుతూ ఉంది. ఇంకా గట్టిగానే ఆడుతుంది అనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి చూస్తే. సరే ఈవిడ రెమ్యునరేషన్ ఏంటంటే డైలీ 30,000 105 రోజుల పాటు ఉంటే 32 లక్షల వరకు అందుతుంది.
అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ సీరియల్ ఆర్టిస్టులకి ఏంటంటే అక్కడ వాళ్ళకి సీరియల్ కాల్ షీట్లకు రోజుకు వాళ్ళ పాపులారిటీ, వాళ్ళు కొట్టిన హిట్స్ సీరియల్స్ వీటన్నిటి బట్టి వాళ్ళకు ఉండే ఫేమ్ను బట్టి రోజుకు ఒక 10,000 పైనే ఇస్తారు. సో అవన్నీ వదులుకొని ఒక్కసారి వస్తారు కాబట్టి అక్కడ అందుకునే రెమ్యునరేషన్కి 2-3 రెట్లు బిగ్ బాస్లో మాట్లాడుకుని వస్తారు. ఇక సరే, మేల్ కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారు? రాము రాథోడ్. రాను బొంబాయికి రాను ఆ పాటతో బాగా ఫేమ్ కదా. ఏకంగా 51 కోట్ల మంది ఆ సాంగ్ని యూట్యూబ్లో చూసారంటే మామూలు హిట్ ఊపేసింది, ప్రతి ఇంటికి చేరిపోయింది సాంగ్. సాధారణంగా ఇంత పెద్ద వచ్చేది ఏంటంటే నార్త్లో హిందీ మాట్లాడే వాళ్ళు, హిందీ బెల్ట్ ఎక్కువ కనుక వాళ్ళ వీడియోస్కి వాళ్ళ లాంగ్వేజ్తో చేసేదానికి ఎక్కువ రీచ్ ఉంటుంది, వాళ్ళ పాపులేషన్ ఎక్కువ కనుక. లేదంటే ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ కనుక అట్లా ఉంటుంది. కానీ ఒక ప్రాంతీయ భాషలో వచ్చిన పాట 51 కోట్ల పైన చూసారంటే అది సెన్సేషన్ అని చెప్పాలి, చాలా పెద్ద హిట్టే కనుక. ఆ ఒక్క సాంగ్తోనే ఇతనికి ఏకంగా ₹1,00,00,000 పైన వచ్చింది, లైఫ్ సెట్ అయిపోయింది, అంత పాపులారిటీ వచ్చేసింది ఈ ఫోక్ సింగర్ అండ్ డాన్సర్కు. ప్రపంచవ్యాప్తంగా ప్రెజెంట్ పాపులర్ పర్సనాలిటీ అయిపోయి 28 ఇయర్స్ అబ్బాయి. ప్రస్తుతానికి ఇతనికి ఎట్లా అంటే హౌస్లో రెమ్యునరేషన్ రోజుకి 25,000 చొప్పున 105 రోజులు ఉంటే 26 లక్షల వరకు అందుతుంది. ఇక 7 సుమన్ శెట్టి. ఇప్పుడు హౌస్లో ఉండడం వల్ల ఎక్కువ సినిమాల్లో చేసింది ఈయన, 300కు పైగా సినిమాలు. మనకు తేజ జైమ్ సినిమాతో తెలుగుకు పరిచయం అయ్యాడు, తమిళ తెలుగు సినిమాలు అట్టగే మలయాళ భోజ్పురి 300కు పైగా కామెడియన్గా చేశాడు. ఓ 10 ఏళ్ళ కిందటి వరకు బాగా బిజీగా ఉండే కామెడియన్ అయినా. ప్రస్తుతం ఏజ్ అయితే 44 ఇయర్స్. ప్రస్తుతానికి హౌస్లో కొద్దిగా సీరియస్గా అబ్జర్వేషన్ మోడ్లో ఉన్నాడు. ఎవరేంటి అసలు ఏంది, మీ తుత్తరేంది, మీ గాబరేంది, మీ హంగామా ఏంటి, మీ హడావిడి ఏంటి, మీ సందడి, మీ గుహాలు ఏంటి అసలు అన్న మాదిరిగా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు, మింగిల్ అవుతున్నాడు. చూడాలి 2-3 రోజులు బయట కంటిన్యూ అయితే ఎట్లా ఉంటుందో. మరి ఇతనికి రెమ్యునరేషన్ ఎట్లా అంటే రోజుకి ₹35,000 చొప్పున 105 రోజుల పాటు ఉంటే 37 లక్షలు వస్తాయి. ఇక 8 ఇమాన్యుయల్. జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయ్యాడు, మంచి టైమింగ్ ఉన్న కామెడియన్, స్పాంటేనియస్గా పంచులు, జోకులు, సెటైర్లు పేలతా ఉన్నాయి. ఫుడ్ గురించి అందరం కలిసి తినేది ఇదే ఆఖరి రోజు కదా, రేపటి నుంచి ఎవరు పిలవరు కదా, ఆ మూలకెళ్ళి ఒకరు ఈ మూలకెళ్ళి ఒకరని సెటైర్లు వేయడం. ఆ రీతి వచ్చి పిలిచిన సార్ ఈరోజు పిలిచారు, రేపటి నుంచి పిలిస్తే ఏంటి ఎడమొహం పెడమొహం కదా, ఇక్కడ హౌస్ అలాంటిది కదా లెక్క. చాలా జోక్స్ అయితే బాగున్నాయి, చక్కగా ఎనర్జెటిక్గా ఉన్నాడు. అయితే ఇతనికి రెమ్యునరేషన్ ఎంతంటే రోజుకి ఒక ₹25,000. ఇతను కూడా సేమ్ రాము రాథోడ్ మాదిరిగానే పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, పల్లె కుటుంబం నుంచి, కూలీ నాలి చేసే కుటుంబం నుంచి వచ్చాడు. సో ఇంత పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి, ఇతను కూడా కెరీర్లో సక్సెస్ అయినట్టే. మరి ఇతనికి ఎంత వస్తుందంటే రోజుకి ₹25,000, 105 రోజుల పాటు ఉంటే 26 లక్షల వరకు అందుకుంటాడు. ఇక భరణి శంకర్ ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్, 1 కాదు 2 కాదు 30కి పైగా అన్ని సూపర్ డూపర్ హిట్ సీరియల్స్ అని చెప్పాలి. విలన్గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పించిన నటుడైన. సో ప్రధానంగా త్రిశూలం, థ్రిల్, ఇంకేంటిది ముత్యాల ముగ్గు, సీతామహాలక్ష్మి, ఇంటికి దీపం, ఇల్లాలు, భాగ్యరేఖ, తరంగాలు, ఇట్లా అమ్మ కోసం, చిలసవు, స్రవంతి, ప్రేమ్ నగర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫేమస్ సీరియల్స్తో ఇతనికి కూడా మంచి ఫేమ్ వచ్చింది. ఇక్కడ ఇందాక సంజయ్ అన్నట్టుగా మిలిటరీ మ్యాన్ లాగా పర్ఫెక్ట్గా ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది చెయ్యాలి అన్నట్టు ఉన్నాడు. అంతా ఆయన కూడా క్లారిటీ ఉంది. అరే బాబు నన్ను సెలబ్రేట్ అని చెప్పి సార్ అని ఒక పక్కన పెట్టేకండి, మనం అంతా ఒకటే కలిసిపోదాం, మింగిల్ అవుతుంది మాదిరిగా ఆ స్టాండ్ తీసుకొని చెప్పడం మంచిది. అది లేదంటే ఆ గ్యాప్ వచ్చేస్తుంది, ఆయన ఫ్రీగా మూవ్ అవ్వలేడు, అందరితో కలవలేక ఉండలేక కొద్దిగా దూరంగా ఉండిపోయే పరిస్థితి వస్తుంది ముందు. సో ముందే చెప్పేశాడు, అయితే అన్నాన్ని పిలండి లేదా భరణాన్ని పిలండి, సారు గారు ఇవన్నీ వద్దులేని లెక్క. ఎనివే ఇతనికైతే మరి ప్రస్తుతానికి ఇప్పుడున్న వాళ్ళందరిలో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఈయనకే ఇస్తాను. సో ఇతనికి ప్రస్తుతానికి రోజుకి 40,000 డైలీ రెమ్యునరేషన్ కనుక 105 రోజుల పాటు ఉంటే 42 లక్షల వరకు ఇతనికి వస్తుంది. సరే, ఇక కామనర్స్ పరిస్థితి ఏంటంటే 6గురికి ఎంత అంటే బిగ్ బాస్ కామనర్స్కి రెమ్యునరేషన్ ఏమీ ఇవ్వట్లేదు, వాళ్ళకి అవకాశం ఇవ్వడమే గొప్ప అనే టాక్ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే అగ్ని పరీక్షలో వీళ్ళందరూ పార్టిసిపేషన్ చేసేటప్పుడు ఆ 15 డేస్కి సంబంధించి ఎవరికి ఏమీ రెమ్యునరేషన్ ఇవ్వలేదు కనుక ఇప్పుడు కూడా ఏమి ఇవ్వట్లేదు అనేది బయట బజ్ నడుస్తుంది. కానీ అదంతా అబద్ధం. ఈ కామనర్స్కి రెమ్యునరేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎట్లా అంటే ఒక్కొక్కరికి రోజుకి 20,000 చెప్పున. ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్కి రోజుకి 20,000, దమ్ము శ్రీజకి రోజుకి 20,000, అలాగే ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్కి రోజుకి 20,000, డీమాన్ పవన్కి ఏమో రోజుకి 20,000, డాక్టర్ ప్రియా శెట్టికి 20,000, అట్లాగే ఇంకొకరు మనీష్ మర్యాద రోజుకి 20,000. వీళ్ళకి పక్కాగా నాకున్న సమాచారం ప్రకారం 20,000 వస్తున్నాయి. కామనర్స్గా ఈ సీజన్ ఏంటి, ఎప్పుడో గత సీజన్లో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకే రెండో సీజన్లోనే రోజుకి 10,000 నుంచి 15,000 వరకు చొప్పున ఇచ్చారు. ఆ తర్వాత ఇంక ప్రతి సీజన్లో కూడా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు పైగా ఏంటి 7-8 రెండో సీజన్ తర్వాత ఇప్పుడు 6-7 ఏళ్ళ తర్వాత ఇన్ని సీజన్ల తర్వాత పైగా వీళ్ళు ఏమైనా అగ్ని పరీక్ష ద్వారా వచ్చారు తప్ప నేరుగా డైరెక్ట్గా ఏడుపులు, పెడపప్పులు, ధర్నాలు, సింపతి కార్డులు వాడేసి నేను ఇది డబ్బా కొట్టుకుని ఇట్లా రాలా.
అగ్ని పరీక్ష టాస్కుల్లో కొన్ని వేల మంది నుంచి వందల మందికి వచ్చి, ఆ వందల నుంచి పదుల సంఖ్యలోకి వచ్చి, ఆ పదుల్లోంచి ఫైనల్గా ఈ సూపర్ 6 అనే మాదిరిగా ఒక రకంగా వీళ్ళు వచ్చారు. సో టాలెంట్ చూపించుకున్నారు, ప్రూవ్ చేసుకున్నారు. ఎంతమందికి వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా ఇస్తున్నారు. సో వీళ్ళకి రెమ్యునరేషన్ రావట్లేదు అనేది ఫేక్. వీళ్ళందరూ ఈ 6గురికి వస్తూ ఉంది కనుక వీళ్ళు ఎవరు 105 రోజుల పాటు ఉంటే వాళ్ళకి 21 లక్షల వరకు రెమ్యునరేషన్ కింద అందుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే కామనర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. గేమ్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు. షో గురించి కూడా ఫుల్ క్లారిటీతో వాళ్ళు ఉన్నారు. సో ఈసారి విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా వాళ్ళకి బాగా ఎక్కువగానే ఉంది. ముందే 15 రోజులు ట్రైనింగ్ అయ్యి కూడా వచ్చారు కనుక పోటీ గట్టిగానే సెలబ్రిటీలకు ఇస్తారని ఇప్పటికీ అర్థమైతే ఉంది. సో వాళ్ళు గెలిస్తే అదో 1/2 కోటి, టాక్స్లు అన్నీ పోయినా సరే ఒక 38 లక్షల వరకు వస్తాయి. ఈ రెమ్యునరేషన్ ప్లస్ ఆ ట్యాక్స్లు అన్నీ కలుపుకొని ఓవరాల్గా మొత్తానికి 1/2 కోటి అయితే దాటిస్తారు. సో ఇది ఈ సీజన్ 9 సెలబ్రిటీలకు సంబంధించి ఎవరికి ఎంత రెమ్యునరేషన్. మరి మీకేమనిపిస్తుందో మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. రెగ్యులర్గా న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ నుంచి అందులో వేరు కంటెంట్తో వీడియోస్ వస్తాయి, ఇందులో వేరే కంటెంట్తో వీడియోస్ వస్తాయి కనుక 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.